తరతరాలుగా మనందరికీ తెలిసిన మన పెద్దల చేత చెప్పబడుతూ వస్తున్న కథే పుణ్యకోటి కథ. ఇది సత్ప్రవర్తన గురించిన కథ. ఇది ధార్మికతను బోధించే కథ. పుణ్యకోటి కథలో వచ్చే శాంత స్వభావి అయిన ఆవే పుణ్యకోటి. క్రూరమైన పెద్ద పులి దాడి చేయబోయినప్పుడు తన వినయం, సహనం మరియు నిజాయితీల వల్ల ఆ క్రూర మృగం మనసులో మార్పుని ఏర్పరచగలగడం తెలిపే కథే ఈ పుణ్యకోటి కథ. నిజాయితీ గుణాన్ని అందరిలో మేల్కొల్పడమే ఈ పాటలోని ప్రత్యేక అంశం. మనసుని ఆకట్టుకునే విధంగా ధార్మికతను బోధించే కథ ఇది. శాంత స్వభావి అయిన పుణ్యకోటి అనే ఆవు గురించి ఈ పాట మనకు తెలియజేస్తుంది. ధరణి మండల మధ్యలోన